యూపీఐ పేమెంట్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్క నెలలో 18 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు అయితే జరిగాయి. డిజిటల్ లావాదేవీలతో ఈజీగా ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్తో పోలిస్తే ఇది 5% పెరిగినట్లుగా తాజా గణాంకాలు అయితే తెలుపుతున్నాయి. 2022 సంవత్సరపు గణాంకాల కంటే 54% ఎక్కువగా అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో గరిష్ట స్థాయికి యూపీఐ లావాదేవీలు అయితే జరిగాయి. సంఖ్యల పరంగా చూస్తే 2022తో పోలిస్తే 2023లో 59% కనిపించింది పెరుగుదల. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, యూపీఐ పేమెంట్స్ సరికొత్త రికార్డు అయితే నెలకొల్పినట్లుగా తెలుస్తోంది. ఒక్క నెలలో 18 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాధురి, ఆన్లైన్ చెల్లింపు సేవలు, యూపీఐ సేవలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి సామాన్య జీవితంలో కంపల్సరీ అన్నట్టుగా అయిపోయింది. కీలక పాత్ర పోషిస్తున్నవి. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా ప్రతి అవసరానికి కూడా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా యూపీఐ పేమెంట్స్ యూజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉదయం లేచినప్పటికీ పిల్లల స్కూల్కి వెళ్ళే పిల్లల కొనియాల్సిన ఒక చాక్లెట్, ఒక 1 రూపీకి ఖర్చు చేసే చాక్లెట్ నుంచి ఎక్కువ మొత్తంలో 1 లక్షల విలువ చేసే సరుకుల వరకు కూడా యూపీఐ పేమెంట్స్ ఎంచుకుంటున్నారు. సామాన్యులు కావచ్చు, ప్రతి ఒక్క ఉన్నత వర్గాలు కావచ్చు. ముఖ్యంగా ఇది సామాన్య జీవితం మాత్రం చాలా మంచి పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైంతో పోలిస్తే ఏదైతే యూపీఐ పేమెంట్స్ వచ్చినప్పటి నుంచి కూడా చూసినట్లయితే ఈసారి దాదాపు అంటే 2022 సంవత్సరంలో జరిగిన యూపీఐ పేమెంట్స్ తో పోలిస్తే 2023 యూపీఐ పేమెంట్ దాదాపు 54% కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే మగవాళ్ళు వెళ్ళే టీ, అంటే ఎవ్రీ టైం వాళ్ళు బయటకు వెళ్ళారంటే కంపల్సరీ టీ, సిగరెట్ మస్ట్ అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు అని చెప్పేసి, ఇక్కడ యూపీఐ పేమెంట్స్ లో టీ, సిగరెట్ ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు అని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించారని చెప్తుంది. మొత్తంగా డిసెంబర్ వరకు కూడా దాదాపుగా 18.23 లక్షల కోట్ల లావాదేవీలు యూపీఐ పేమెంట్స్ లో జరిగిందంటే ఒక సామాన్య జీవితంలో యూపీఐ పేమెంట్స్ అనేది ఎంత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందుకు బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏటీఎం యూజ్ చేసేవాళ్ళు, నగదు క్యారీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరి దగ్గర నగదు అనేది చాలా తక్కువ మొత్తంలో 500 ఉండడం అనేది మహా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే మొబైల్ ఉంటే చాలు, దాంట్లో అదే యూపీఐ పేమెంట్స్, ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఇట్లా ఏది చూసుకున్నా కూడా సులభతరం అయినదని చెప్తున్నారు. మనం రోడ్డు పైన ఉన్నటువంటి చిన్న అంటే చెప్పులు కుట్టుకునే వాడు కావచ్చు, టీ కొట్టు కావచ్చు, మినిమం వాళ్ళ దగ్గర ఒక 100 రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే ఐటమ్ లేకపోయినప్పటికీ కూడా అది 1 రూపాయి నుంచి 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, ఎంత అయినా కూడా ప్రతి ఒక్కరు యూపీఐ పేమెంట్స్ యూజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు ఇంటికి రావాల్సిన సరుకులు కావచ్చు, పాఠశాల కావాల్సిన చెల్లింపులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా యూపీఐ పేమెంట్ ద్వారా చేసి సామాన్యుడికి మాత్రం చాలా సులభతరమైన పద్ధతి అని చెప్పేసి ఇదే ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు యూపీఐ పేమెంట్స్ కంటే ముందు కూడా ఎక్కువ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసేవాళ్ళు. అది ఎక్కువ వరకు కూడా ఎవరో కొంచెం ఎక్కువగా చదువుకున్న వాళ్ళే కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ గురించి తెలియదు, మిగతా వాళ్ళకి తెలియదు. తక్కువ నెట్ బ్యాంకింగ్ మాత్రం చేసుకునే వాళ్ళు, ఎవరన్నా డబ్బులు కావాల్సి వస్తే మాత్రం నగదు రూపంలోనే క్యారీ చేసేవాళ్ళు. ఇప్పుడు నగదు అనేది మర్చిపోయారు. అసలు ఎవరి దగ్గర క్యాష్ ఉందా అంటే కూడా తెల్లమొహాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే యూపీఐ పేమెంట్స్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు మాధురి. అంటే భవిత, 2022 సంవత్సరంతో పోలిస్తే 2023లో 50% కన్నా ఎక్కువగా లావాదేవీలు అయితే పెరిగాయి. అంటే సగానికి సగం పెరిగాయి. ఈ సంవత్సరం ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువైపోతున్నాయి. అంటే ఇండియాలో డిజిటల్ లావాదేవీల ఇంపార్టెన్స్ కావచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపుతున్నారని అనుకోవచ్చు ఓవరాల్గా ఈ పర్సెంటేజ్ని మనం దృష్టిలో ఉంచుకొని. ఎస్ లావణ్య, ఎందుకంటే గతంలో కొంచెం స్మార్ట్ మొబైల్ యూజకం తక్కువగా ఉండేది. అందులో ఈ యూపీఐ పేమెంట్స్ గురించి తక్కువ అవగాహన ఉండేది. ఇప్పుడు ఒక ఏజ్ తో లిమిట్ లేకుండా ఎంత వృద్ధులైనా కూడా ఈ పేమెంట్స్ యూజ్ చేస్తున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనకు కావాల్సింది స్మార్ట్ ఫోన్. ఎందుకంటే ఇవాళ రేపు చిన్న పిల్లల నుంచి చూస్తే కూడా కొంచెం అన్ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళకు కూడా మొబైల్ యూజ్ చేయడం తెలిసింది, పేమెంట్స్ ని ఎలా చేసుకోవాలో కూడా అవగాహన వచ్చింది. ఇంత ముందుకు కొంచెం స్మార్ట్ మొబైల్స్ తక్కువ యూజ్ చేసేది, అందులో స్టార్టింగ్ లో యూపీఐ పేమెంట్స్ వచ్చినప్పుడు కొంచెం తక్కువగా ఎక్కువ అవగాహన లేకుండా తక్కువ యూజింగ్స్ అనేది జరిగేది. ఇప్పుడు గత సంవత్సరం నుంచి కంటే కూడా మొన్న జరిగినటువంటి లాస్ట్ ఇయర్ తో కూడా కొంచెం చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియాతో అంటే ఇతర దేశాలతో పోలిస్తే యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా యూజ్ చేసేది భారతదేశం అని చెప్పేసి ఇతర దేశాలు కూడా దీన్నే అంటే ఇండియాలో ఎక్కువ డిజిటల్ లావాదేవీలు జరుగుతాయని చెప్పేసి ఇదే పద్ధతిని అమెరికాతో సహా అగ్ర దేశాలు కూడా
యూపీఐ పేమెంట్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇండియాని యూజ్ చేసి సెలెక్ట్ చేసుకున్నారు అనే విషయం కూడా మనం ఇంత ముందుకే విన్నాము. అదే తరహాలో ఇప్పుడున్న వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఈ కొత్త గొప్ప యూజ్ చేసే క్యాష్ పేమెంట్స్ ని కూడా అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే చేంజ్ లేదంటారు. నాకు తెలిసి ఇంకా ఇవాళ రేపు దాదాపు మొబైల్స్ అంటే అయితే ఆర్టీసీ కంపల్సరీ క్యాష్ క్యారీ చేయాలని చెప్తారు కదా. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరికి సమస్య ఏంటంటే చిల్లర లేదని చెప్పడం కండక్టర్. ఇప్పుడు ఈ మరీ కొద్ది రోజుల్లో కూడా ఆర్టీసీ వాళ్ళు కూడా డిజిటల్ లావాదేవీలనే సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూపీఐ పేమెంట్స్ అని మస్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర అది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఆన్లైన్ లో పాస్ రిజర్వ్ చేసుకోవాలంటే యూపీఐ పేమెంట్స్ ఎలా తీసుకుంటున్నారో ఈవెన్ కండక్టర్ దగ్గర కూడా యూపీఐ పేమెంట్స్ ని చేసుకునే ఫెసిలిటీ కూడా రానుందని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకు ముందుకి ఆల్రెడీ మెట్రోలో కూడా ఇవి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆర్టీసీ బస్సులో కూడా యూజ్ చేసే అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇట్లా చూసుకున్నట్లయితే ఇంత ముందుతో పోల్చిన వాళ్ళకంటే ఇప్పుడు క్యాష్ పేమెంట్స్ ఇంకా తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇంత ముందు కంటే ఇప్పుడు ఏదైతే 54% శాతం ఏదైతే ఎక్కువగా ఉందో 2022 కంటే 2023లో ఈ 24లో కూడా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మాది రైట్, థ్యాంక్ యూ భవిత.